హే హాయ్. సో ఈ రోజు వీడియోలో మనం చూడబోతున్నాం అసలు ఎంసెట్ కౌన్సిలింగ్ ఏంటి, ప్రాసెస్ ఏంటి అండ్ నా ఎంటైర్ ఎక్స్పీరియన్స్ ఏంటి అనేది ఈ రోజు వీడియోలో మనం డిస్కస్ చేయబోతున్నాం. ఈ వీడియో అందరికి రీచ్ అవ్వాలంటే మీరు ఈ వీడియోని ఫస్ట్ లైక్ చేయాలి. సో లైక్ చేసిన తర్వాత ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని ప్రతి ఒక్క ఎంసెట్ ఆస్పిరెంట్కి షేర్ చేసేయండి. సో స్టార్ట్ చేద్దాం విత్ ద డేట్స్. దాని తర్వాత మనం చూడబోతున్నాం అసలు ప్రాసెస్ ఏంటి, ఆ ప్రాసెస్లో నా ఎక్స్పీరియన్స్ ఏంటి, దాని తర్వాత రౌండ్ 1, రౌండ్ 2, రౌండ్ 3 ఈ రౌండ్స్కి డిఫరెన్స్ ఏంటి, దాని తర్వాత ఒక కాలేజ్లో మనకి రౌండ్ 1లో సీట్ వస్తే మనం వెళ్ళి ఎలా అప్రోచ్ అవ్వాలో కాలేజ్ని, మన సీట్ని ఎలా రిజర్వ్ చేసుకోవాలి అండ్ రౌండ్ 2లో మనం ఎలా అప్లై చేయాలి. దాని తర్వాత మనం లాస్ట్గా చూడబోతున్నాం అసలు మీరు ఏ కాలేజెస్ పెట్టుకోవాలి, ఏ ఆర్డర్లో పెట్టుకోవాలి, ఫస్ట్ డే బ్రాంచ్ పెట్టుకోవాలి, సెకండ్ డే బ్రాంచ్ పెట్టుకోవాలి, మీ ర్యాంక్కి తగ్గట్టు ఎలా పెట్టుకోవాలి అని చెప్పేసి మనం చూడబోతున్నాం. సో ఫస్ట్ రౌండ్లో ప్రతి ఒక్కరు చేసే మిస్టేక్ ఏంటంటే ఓన్లీ చాలా తక్కువ బ్రాంచెస్, అంటే నా ర్యాంక్కి ఇది వచ్చేస్తుంది కదా అని చెప్పేసి ఏదో ఒక కాలేజ్ పెట్టేయడం. అలా పెట్టుకోవద్దు. అంటే మీరు సిఎస్సి పెడుతున్నారంటే ఓన్లీ సిఎస్సి పెట్టుకోవద్దు. సిఎస్సి పెట్టుకోండి, ఐటీ పెట్టుకోండి, నెక్స్ట్ ఏఐడిఎస్, సిఎస్డి, అంటే డిఫరెంట్ నేమ్స్ ఉన్నాయి ఇట్లా అన్నిటికి. సిఎస్డి అనేసి సైబర్ సెక్యూరిటీ అనేసి, నెక్స్ట్ ఏఎంఎల్ అనేసి, సిఎస్సి, ఏఎంఎల్, సిఎస్ఏ, సిఎస్ఎం అనేసి. సో ఇలా డిఫరెంట్ నేమ్స్తో డిఫరెంట్ కాలేజెస్లో ఉన్నాయి. సో స్పెషలైజేషన్స్ కూడా పెట్టుకోండి, ఎందుకంటే ఇవి కూడా ఇంపార్టెంట్. నేను ఒక వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను స్పెషలైజేషన్స్ బెస్టా లేదా సిఎస్సి బెస్ట్ అనేసి. దాంట్లో చెప్పాను స్పెషలైజేషన్ ఇంకా బెస్ట్, ఎందుకంటే మన సిఎస్సితో పాటు ఎక్స్ట్రా చదువుతాం అనమాట దీనిలో. సో సిఎస్సి స్పెషలైజేషన్స్ అన్నీ ఐటీతో పాటు ఎక్కడి వరకు అయితే మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారో సో అక్కడికంటే కొంచెం తక్కువ బ్రాంచెస్ కూడా మీరు ఫస్ట్ రౌండ్లోనే పెట్టుకోండి. ఎందుకు నేను ఫస్ట్ రౌండ్ అంత ప్రిఫర్ చేస్తున్నా, మీరు చాలా లైట్గా ఉండుంటారు బ్రో, ఫస్ట్ రౌండ్లో మాకు రాకపోతే మేము సెకండ్ రౌండ్లో పెట్టుకున్నాం. నో, అలా చేయొద్దు. అలా చేస్తున్నప్పుడు కొన్నిసార్లు ఏమవుతుందంటే ఫస్ట్ రౌండ్లో మీకు సీట్ రాకపోవచ్చు, మీ కట్ ఆఫ్కి రాకపోవచ్చు, సెకండ్ రౌండ్లో మీ ఆ కట్ ఆఫ్ రీచ్ అవ్వకపోవచ్చు, సెకండ్ రౌండ్లో కట్ ఆఫ్స్ ఇంకా తగ్గిపోవచ్చు, తెలుసా? సో అలా జరుగుతుంటుంది. అది ఎలా జరుగుతుంది ఏంటంటే చాలా పెద్ద ప్రాసెస్, అది చాలా కన్ఫ్యూజింగ్గా ఉంటుంది. నాకే అర్థం అవడానికి టైం పట్టింది. సో అది మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలంటే ఇంకొంచెం టైం పడుతుంది. అది ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఇంకేదైనా వీడియో చేస్తాను, బట్ అది మీకు అవసరం లేదు. నేను చెప్తున్నా, నన్ను నమ్మండి. ఫస్ట్ రౌండ్లోనే మ్యాక్సిమం మీరు ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నారో దానికంటే తక్కువ బ్రాంచ్ ఒకటి పెట్టుకోండి. ఫర్ సపోజ్ మీరు సిఎస్సి ఎక్స్పెక్ట్ చేస్తే సిఎస్సి తర్వాత ఐటీ కూడా పెట్టుకోండి అదే కాలేజ్లో. ఇది ప్రాసెస్ అనమాట ఫస్ట్ రౌండ్లో. ఇప్పుడు ఫస్ట్ రౌండ్లో ఒక కాలేజ్లో సీట్ వచ్చింది. ఫర్ సపోజ్ నాకు వచ్చింది, ఫస్ట్ రౌండ్లో రాలేదు, సెకండ్ రౌండ్లో వచ్చింది. సో ఫస్ట్ రౌండ్లో ఫర్ సపోజ్ మీకు ఒక కాలేజ్లో సీట్ వస్తే మీరు ఏం చేస్తారంటే ఆ కాలేజ్ అలాట్మెంట్ ఆర్డర్ వస్తుంది అనమాట మీకు. సో ఈ ప్రాసెస్ అంతా ఎక్కడ జరుగుతుందంటే మనకు ఒక వెబ్సైట్ ఉంది, APSHE అనేసి ఏదో. సో ఆ వెబ్సైట్లో మీరు వెళ్ళి లాగిన్ అవ్వాలి. మీ ఎంసెట్ హాల్ టికెట్ నెంబర్, మీ లాగిన్, రిజిస్టర్ అవన్నీ వస్తాయి. ఎప్పుడు వస్తాయి? మీరు ఎప్పుడైతే 1200 పే చేస్తారో అప్పుడు ఆ తర్వాత రిజిస్టర్ అయిన తర్వాత మీకు వస్తాయి అనమాట లాగిన్ ఇంకా పాస్వర్డ్. సో ఆ పాస్వర్డ్ లాగిన్ తీసుకొని మీరు వెళ్ళి ఎంసెట్ కౌన్సిలింగ్కి మీరు అపియర్ అవ్వాలి. సో రౌండ్ 1, రౌండ్ 2, రౌండ్ 3 అనేవి మీరు అక్కడ అప్లై చేసుకోవాలి, రైట్? సో ఇప్పుడు ఫస్ట్ రౌండ్లో సీట్ వచ్చిన తర్వాత మీకు అలాట్మెంట్ ఆర్డర్ వస్తుంది. సో మీ అలాట్మెంట్ ఆర్డర్ తీసుకోండి. మీకైతే ఫస్ట్ రౌండ్లో కాలేజ్ వచ్చిందో ఆ కాలేజ్కి వెళ్ళి మీ సర్టిఫికేట్స్ అన్ని అక్కడ ఇవ్వాలి. సర్టిఫికేట్స్ ఇచ్చేసి మీరు అక్కడ రిపోర్ట్ చేయాలి. అంటే నేను సెకండ్ రౌండ్ కౌన్సిలింగ్కి నేను అపియర్ అవుతాను, ఈ సీట్ రిజర్వ్ కూడా చేసుకుంటాను. అంటే మీరు ఏం చేస్తున్నారు, మీరు ఒకవేళ సెకండ్ రౌండ్, థర్డ్ రౌండ్లో ఏదైనా సీట్ రాలేదనుకోండి, అప్పుడు మీ ఫస్ట్ రౌండ్లో వచ్చిన సీట్ సెక్యూర్గా ఉంటుంది. అదే ఫర్ సపోజ్ మీరు రిపోర్ట్ చేయలేదు, ఫస్ట్ రౌండ్లో సీట్ వచ్చింది బట్ మీరు ఆ కాలేజ్కి వెళ్ళి రిపోర్ట్ చేయలేదు. కాలేజ్కి వెళ్ళి రిపోర్ట్ చేయాలి, చెప్తున్నాను నేను. కాలేజ్కి వెళ్ళాలి. సో కాలేజ్కి వెళ్ళి రిపోర్ట్ చేయలేదు అనుకోండి, అప్పుడు మీ సీట్ ఏదవుతుందంటే మీకు సీట్ క్యాన్సిల్ అయిపోతుంది సెకండ్ రౌండ్ స్టార్ట్ అయినప్పుడు. సో మీరు ఏం చేయాలి, ఎప్పుడైతే మీ ఫస్ట్ రౌండ్లో సీట్ వచ్చేస్తుందో వెంటనే ఆ కాలేజ్కి వెళ్ళి రిజిస్టర్ అయిపోండి. ఫీజు ఏమంత అడగరు, ఎందుకంటే ఎంసెట్ బేస్డ్ వచ్చింది కాబట్టి ఫీజు తర్వాతైనా కట్టుకోవచ్చు. జస్ట్ ఇన్ఫామ్ చేయండి వాళ్ళకి, సర్టిఫికేట్స్ ఇచ్చేసి నేను నెక్స్ట్ రౌండ్కి లేదా నెక్స్ట్ రౌండ్ ఆఫ్ ద కౌన్సిలింగ్ నేను వెయిట్ చేస్తాను అని చెప్పేసి వాళ్ళకి ఇన్ఫామ్ చేస్తే సరిపోతుంది. సో దీని తర్వాత ప్రాసెస్ ఏంటి, సెకండ్ రౌండ్. సో సెకండ్ రౌండ్ వస్తేప్పటికి ఇక్కడ చాలా తిక్కమక్క ఉంటుంది అనమాట. ఫస్ట్ కొన్ని కాలేజెస్ కట్ ఆఫ్స్ తగ్గిపోతాయి, కొన్ని కాలేజెస్ కట్ ఆఫ్స్ పెరిగిపోతాయి. సో అటు ఇటు గందరగోళంగా ఉంటుంది. బట్ మాక్సిమం ఏం జరుగుతుందంటే కాలేజెస్ కట్ ఆఫ్స్ అనేవి పెరుగుతాయి. ఫర్ సపోజ్ 6000 వస్తే 8000, 9000 వరకు పెరగవచ్చు, రైట్? బట్ మీరు అదే హోప్స్ మీద ఉండొద్దు. నేను అదే హోప్స్ మీద ఉండి అలా తప్పు చేశాను. సో మీరు అలా చేయకూడదని చెప్తున్నా, రైట్? మీరు ఫస్ట్ రౌండ్లో అన్ని పెట్టేసుకుంటారు. సెకండ్ రౌండ్లో ఇంకా రాకపోతే ఫస్ట్ రౌండ్లో మీకు ఇంకా ఏదైనా మంచి బెటర్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారంటే సో మీరు సెకండ్ రౌండ్లో పెట్టుకోవచ్చు. సో సెకండ్ రౌండ్లో సీట్ వచ్చినా కూడా సేమ్ ప్రాసెస్ ఫాలో అవ్వాలి. మీరు ఆ కాలేజ్కి వెళ్ళి రిజిస్టర్ అవ్వాలి. సో మీరు లాస్ట్ వచ్చిన సీట్ని లేదా ఫస్ట్ రౌండ్లో వచ్చిన సీట్ని క్యాన్సిల్ చేసుకుంటారు. సో ఇది ప్రాసెస్ అనమాట. అప్పుడు థర్డ్ రౌండ్. సో
ఇది ఎంటైర్గా జరుగుతున్న ప్రాసెస్. సో థర్డ్ రౌండ్ మొత్తం సీట్ వచ్చేసిన తర్వాత ఆ కాలేజ్కి వెళ్తారు. కాలేజ్కి వెళ్ళిన తర్వాత వాళ్ళు మొత్తం ప్రాసెసింగ్ అయిపోయింది, ఇంకా కాలేజ్ మీరు జాయిన్ అయిపోయినట్టే. సో ఇది ప్రాసెస్. సో కాలేజ్ జాయిన్ అయిపోయారు, కానీ ఏ కాలేజ్ జాయిన్ అవ్వాలి బ్రో, మంచి కాలేజెస్ ఏంటి, మా ర్యాంక్కి ఏం కాలేజెస్ వస్తాయి, మంచి బ్రాంచ్ ఏంటి అనేసి. సో మంచి బ్రాంచ్, అసలు బ్రాంచ్ మీద డిఫరెన్స్ ఏంటి అని చెప్పేసి నేను ఒక వీడియో చేశాను, సిఎస్సి వర్సెస్ స్పెషలైజేషన్ అని చెప్పేసి. దానిలో మెకానికల్ సివిల్ వీటి గురించి చెప్పలేదనేసి అంటున్నారు. సో నేను అక్కడ ఎక్స్ప్లెయిన్ చేద్దామన్నా నాకు అంత ఇన్ఫర్మేషన్ లేదు కాబట్టి నేను ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయాను. సాఫ్ట్వేర్ గురించి ఐడియా ఉంది సో కాబట్టి ఈసీ అవి కూడా ఇంక్లూడ్ చేశాను. సో నేను ఈసీ కాబట్టి ఈసీ గురించి ఇంక్లూడ్ చేశాను. బట్ మెకానికల్ వీటి గురించి నాకు ఐడియా లేదు, తప్పు ఇన్ఫర్మేషన్ మీకు ఇవ్వాలని ఏం కాదు నాకు. సో అందుకే నేను వీడియో చేయలేదు. దీని తర్వాత ఏంటంటే మీరు ఏం కాలేజెస్ పెట్టుకోవాలి. సో నేను ఒక వీడియో చేశాను, ఈ వీడియో మీరు వెళ్ళి చూడండి, ఇక్కడ మీకు ఇస్తాను ఐ బటన్లో లేదా ఇక్కడ. సో ఈ వీడియో మీరు వెళ్ళి చూడండి, జస్ట్ లాస్ట్ వీడియో. ఆ లాస్ట్ వీడియోలో నేను ఏం చెప్పాను అంటే అసలు మీరు ఏ కాలేజ్, మీ ర్యాంక్కి ఏ మంచి కాలేజ్, ఏ మంచి బ్రాంచ్, ఏ ఆర్డర్ వైజ్ పెట్టుకోవాలి, ఎలా పెట్టుకోవాలి, ఎలా వస్తాయి, ఏ వెబ్సైట్లో చూడాలి అని చెప్పేసి చెప్పాను. కెరియర్స్ 360 అనమాట. సో అది ఒకసారి వెళ్ళి చూడండి. అక్కడ జస్ట్ మీ ర్యాంక్ ఇవ్వండి, మీ రిజర్వేషన్ ఇవ్వండి, మీ స్టేట్, మీ ఊరు, మీ నెక్స్ట్ మేలా ఫీమేలా అది ఇస్తే మీకోసం మంచి కాలేజెస్ అన్ని లిస్ట్ అవుట్ చేసి వస్తాయి. సో అదే ఆర్డర్లో మీరు పెట్టేసుకోండి. మీకంటూ ఏమైనా స్పెషల్గా ఉంటే అవి కూడా మీరు స్పెషల్గా పెట్టుకోండి. సో దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. ఎప్పటివరకు మీరు ఈ వీడియోని చూస్తూ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో పెట్టండి ఎస్ వి వాచ్ టిల్ ద ఎండ్ అనేసి. దాని తర్వాత మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా, నేను ఏమైనా వీడియోలో తక్కువ చెప్పినా, నేను ఈ వీడియోలో ఏదైనా కవర్ చేయలేకపోయినా ఆ పాయింట్స్ని మీరు చెప్పండి. అది మీరు వెంటనే కింద కమెంట్ సెక్షన్లో అడగొచ్చు, లేదా @స్వరూప్ అని ట్యాగ్ చేసి టెలిగ్రామ్ గ్రూప్లో అయినా అడగొచ్చు. సో అవి నేను మీకు ఇంకో వీడియోలో లేదా ఇంకెలాగైనా సజెస్ట్ చేస్తాను, లేదా ఇంకేదైనా వీడియో చేస్తాను. అండ్ దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.